వెయిట్ గైస్ యూఎస్ F-35 ఫైటర్ జెట్ ఒకటే కాదు, లేటెస్ట్ గా మల్టిపుల్ ఎయిర్ క్రాఫ్ట్స్ ని డౌన్ చేసింది ఇరాన్. అండ్ ఇప్పుడు కొత్త వెపన్ ని కూడా రివీల్ చేశారు అండ్ టెన్షన్ పీక్ లెవెల్ లో ఉంది. ముందు F-35 ఫైటర్ జెట్ ని డౌన్ చేశారు అండ్ ఇప్పుడు సెకండ్ ఎయిర్ క్రాఫ్ట్ A-10 వాటాగ్ ని కూడా షూట్ డౌన్ చేశారు. క్లోజ్ ఎయిర్ సపోర్ట్ ప్లేన్ ఇది గ్రౌండ్ ట్రూప్స్ కోసం. సో ఇన్సిడెంట్ లో ఒక క్రూ మెంబర్ దొరికారు, బట్ ఇంకో క్రూ మెంబర్ మిస్సింగ్ గా ఉన్నారు. ప్లస్ చూడండి, ఇంకో 5 హెలికాప్టర్స్ ని కూడా హిట్ చేశామని ఇరాన్ క్లెయిమ్ చేసింది. బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ రెస్క్యూ కి వచ్చే వాళ్ళని కూడా షూట్ చేశారు. ఒక రెస్క్యూ హెలికాప్టర్ ని షూట్ డౌన్ చేశారు, ఇంకో హెలికాప్టర్ షూట్ చేశారు, బట్ స్టిల్ ఫ్లైయింగ్ కంటిన్యూ. ప్లస్ లేటెస్ట్ గా తెలిసింది F-35 సౌత్ ఆఫ్ కేషిమ్ ఐలాండ్ లో వాటర్ లో క్రాష్ అయిందంట. గైస్ మల్టిపుల్ ఎయిర్ క్రాఫ్ట్ సింగిల్ డే లో. లైవ్ అప్డేట్స్ ని చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నాం. సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా పేజ్ ని ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ షేర్ చేయడం కమెంట్ బాక్స్ లో మర్చిపోకండి. అండ్ ఇప్పుడు ఇరాన్ రివీల్ చేసింది ఒక షాకింగ్ థింగ్. న్యూ అడ్వాన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది మా దగ్గర. ఈ సిస్టమ్ గురించి ముందు ఎవరికి తెలియదు. సీక్రెట్ వెపన్ ఉంది మాతో అని చెప్పారు. బట్ అందరు గుర్తుంది కదా, ట్రంప్ క్లెయిమ్ చేశాడు వాళ్ళ ఏ డిఫెన్స్ సిస్టమ్ మొత్తం డిస్ట్రాయ్ చేసినామని. బట్ చూడండి, రియాలిటీలో అప్రాక్సిమేట్లీ 1000 crore వర్త్ ఆఫ్ F-35 ఫైటర్ జెట్ ని డౌన్ చేశారు. అండ్ అప్రాక్సిమేట్లీ 150 to 200 crores ఆఫ్ బ్లాక్ హాక్ హెలికాప్టర్స్ ని డౌన్ చేశారు. దీంట్లో మల్టిపుల్ హెలికాప్టర్స్ ఉన్నాయని ఇరాన్ క్లెయిమ్ చేసింది, బట్ ఇంకా యూఎస్ అఫీషియల్స్ కన్ఫర్మ్ చేయలేదు. అండ్ దీంతో పాటు A-10 ఎయిర్ క్రాఫ్ట్ కూడా డౌన్ చేశారు. ఇవన్నిటిని సింగిల్ డే విత్ న్యూ సిస్టమ్. టెహరాన్ స్ట్రీట్స్ మీద చూస్తే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి, డాన్సింగ్ చేస్తున్నారు అండ్ పాటలు పాడుతున్నారు ప్రైడ్ తో. ట్రంప్ క్లెయిమ్ చేశాడు కదా మొత్తం డిస్ట్రాయ్ చేసినామని. సో ఇరాన్ ఇప్పుడు ఒక కొత్త సిస్టమ్ చూపించింది. వాట్ ఈస్ దిస్ న్యూ వెపన్ అండ్ హౌ మెనీ ఎయిర్ క్రాఫ్ట్స్ టోటల్, ఎంతమంది క్రూ మెంబర్ బతుకున్నారు. సో ఇక టెన్షన్ మాత్రం మాక్సిమం గా ఉంది అండ్ లైవ్ అప్డేట్స్ ని చాలా క్లోజ్ గా వాచ్ చేస్తున్నాం.